హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా అందంగా కనిపించాలి అంటే ఆడవాళ్ళందరూ కూడా మధ్యాహ్నం టైంలో నిద్రపోకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంట్లో చాలా పని కూడా ఎప్పుడూ కూడా పెండింగ్ పడకోకుండా ఉంటుందన్నమాట. అమ్మో చాలా పని ఉంది ఇదంతా ఎప్పుడు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అలా అనుకోకుండా ఎప్పుడు పనులు అప్పుడు ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇంటికి మనం ఏదైనా సరే గ్రాసరీ ఆ పని పెండింగ్ పడిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం అప్పటికప్పుడే చేసుకున్నామనుకోండి చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి బద్ధకం కూడా లేకోకుండా ఉంటుంది. ఇంకా అమ్మో పని చాలా ఎక్కువగా ఉంది అనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. సో అంతేకాకుండా మనం డబ్బాలల్లో గ్రాసరీ వేసుకునేటప్పుడు డబ్బాలన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఏమైనా మరకలు ఉన్నాయా లేకుంటే జిడ్డుగా ఉందా అవి చెక్ చేసుకొని వాటిని ఒక్కసారి క్లీన్ చేసుకొని అప్పటికప్పుడే వాటిని తుడిచి ఆరిన తర్వాత గ్రాసరీ సర్దుకోవచ్చు. ఒకవేళ నీట్గా ఉండి నార్మల్గా ఉన్నట్లయితే ఒక్కసారి క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది అనమాట. ఇల్లు ఎప్పుడు నీట్గా ప్రశాంతంగా ఉండాలి అంటే ఎప్పుడు పని అప్పుడు పెండింగ్ లేకోకుండా చేసుకుంటూ ఉండాలండి. మనం కూడా బద్ధకస్తులుగా తయారవ్వకుండా ఉండాలి అంటే మనం మధ్యాహ్నం టైంలో నిద్రపోకోకుండా ఇలాంటి పనులు అయితే చాలా చక్కగా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గ్రాసరీ ఈ విధంగా మనం డబ్బాలలో వేసేటప్పుడు రవ్వ పిండి ఇలాంటివి పురుగు పడుతూ ఉంటాయి కాబట్టి రవ్వ అయితే ఒక్కసారి వేయించేసి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. నేను రవ్వ కొద్దిగానే కాబట్టి నేను వేయించట్లేదు. పిండి అలాంటి వాటిల్లో అయితే బిర్యానీ ఆకు మిరపకాయలు ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే గ్రాసరీ సర్దటం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను ఇక్కడ చూశారు కదా కంప్యూటర్ అదేవిధంగా టీవీ అలాంటివన్నీ ఎలక్ట్రానిక్ సామాన్లు ఉంటాయి కదండి. ఇవి మాత్రం డైలీ కూడా మార్నింగ్ తుడిచేసుకోవచ్చు. మేబీ ఒకవేళ మార్నింగ్ టైంలో మీకు ఏదైనా పని ఒత్తిడి వల్ల కుదరినట్లయితే మధ్యాహ్నం టైంలో మీరు నిద్రపోకుండా ఇలాంటి పనులు ఫస్ట్ ఒక పొడి క్లాత్ తీసుకొని పైన పేరుకున్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. చూశారు కదా. అదేవిధంగా మీరు ఒకవేళ మీ దగ్గర క్వాలిన్ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఒక్కసారి స్ప్రే చేసి మొత్తం కూడా క్లీన్ చేసేసుకోండి. మేబీ ఒకవేళ క్వాలిన్ అలాంటివి లేకపోయినట్లయితే లైట్గా వాటర్ స్ప్రెడ్ చేసేసి కాటన్ క్లాత్తో మొత్తం కూడా నీట్గా తుడిచేసుకోవాలండి. ఇక్కడ ఇందాకైతే పొడి క్లాత్తో తుడిచాను. అదేవిధంగా జిడ్డు మరకలు కూడా ఉన్నాయండి. కొద్దిగా వాటర్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేసేసి ఉంచాను అనమాట. సో ఇప్పుడైతే క్లాత్తో తుడుస్తున్నాను. సో ఈ విధంగా మనం నీట్గా ఎప్పుడు పని అప్పుడు చేసుకోవచ్చు అనమాట. టీవీని ఫస్ట్ క్లాత్తో తుడిచానండి. ఆ తర్వాత ఈ విధంగా క్వాలిన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ కానీ కాటన్ క్లాత్తో కానీ తుడవచ్చు అనమాట. ఇక్కడ క్వాలిన్ బాటిల్కి మూత డ్యామేజ్ అయింది. సో ఏదైనా స్ప్రే బాటిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్స్ పడేయకండి. ఇలాంటి టైంలో యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఆ క్వాలిన్లో ఉన్న లిక్విడ్ అంతా కూడా ఈ బాటిల్లో వేసేసుకొని నేను యూజ్ చేసుకుంటున్నానండి. చూశారు కదా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది టీవీ అయితే. సో నెక్స్ట్ నేను మిర్రర్స్ ఉంటాయి కబోర్డ్స్కి, మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. మిర్రర్స్ నీట్గా ఉన్నట్లుగా కనిపిస్తాయి కానీ చాలా చాలా మచ్చలు అయితే ఉంటాయండి. సో వాటిని కూడా మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డైలీ క్లీన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. సో వాళ్ళు కూడా చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మిర్రర్స్ పై కూడా నేను ఇలా స్ప్రే చేసేసి మొత్తం కూడా కాటన్ క్లాత్తో తుడిచేస్తున్నాను. న్యూస్ పేపర్తో కూడా తుడవచ్చు. చూశారు కదా మిర్రర్స్ చాలా చక్కగా నీట్గా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మన ఇంట్లో ఉండే ఏదైనా సరే మిర్రర్స్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం టైంలో ఓన్లీ క్లీనింగ్ మాత్రమే కాదండి, ఎన్ని పనులు పెండింగ్ ఉంటాయో అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజైతే నేను క్లీనింగ్ పర్పస్గా ఇలా పెట్టుకున్నాను అనమాట. సో రోజు కొన్ని పనులు మనం చేసుకుంటూ ఉన్నట్లయితే అమ్మో ఎక్కువ పని ఉందా అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి. ఎంత పని ఉన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూశారు కదా ముందున్నప్పటికీ మిర్రరు, ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత మిర్రర్ ఏ విధంగా ఉందో ఈ విధంగా అన్నీ కూడా బెడ్రూమ్లో హాల్లో ఉండే మిర్రర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను
చేసేసానండి. ఇప్పుడైతే నాకు మిర్రర్స్ పని అయితే లేదు. సో ఇక కిచెన్లో అయితే విండో ఉందండి. చాలా రోజుల నుంచి బయట వైపు డస్ట్ పేరుకుపోయి ఉంటుందన్నమాట. సో నేను ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే బయట వైపు ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి. సో నేను ఇక్కడైతే చీమలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల లక్షణ రేఖ గీసాను. చీమలన్నీ పోయాయి. ఇప్పుడు వాటర్తో అయితే కడిగేద్దామని అనుకుంటున్నానండి. అదేవిధంగా మిర్రర్స్ ఉంటాయి కదా, అంటే విండోస్కి మిర్రర్ ఉంటుంది కదా, వాటిపై కూడా జిడ్డు మరకల్లాగా పెరిగిపోయి ఉన్నాయన్నమాట. మొత్తం కూడా క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఇంట్లో పని అంతా కూడా ఈరోజు కొన్ని పనులు మాత్రమే నేను పెట్టుకున్నాను. అయితే డైలీ కొన్ని పనులు పెట్టుకొని మనం చేసుకున్నట్లయితే ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది. ఎవరన్నా మీ ఇంటికి వచ్చినా కూడా మీరే స్మార్ట్ ఇల్లాలు అని అనిపించుకుంటారనమాట. అంత చక్కగా నీట్గా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ విధంగా మొత్తం నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూశారు కదా, నీట్గా మొత్తం క్లీన్ చేసేసాను.